శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అద్భుతమైన 714 లోకాలు కొలిచే కలియుగ ప్రత్యక్షదం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం, సాక్షాత్ భూలోక వైకుంఠం తిరుమల. దర్శించండి. కృతేతు నారసింహో త్రేతాయుగ రఘునందన ద్వాపరిగే వాసుదేవచ్చ కలవు శ్రీ వెంకటనాయక. కృతయుగంలో నారసింహుడు, త్రేతాయుగంలో రఘునందనుడుగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడుగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్వయముగా వెలిసిన స్వామిని దర్శించి తరించండి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ జనవరి పుష్యమాసం 25వ తేదీ 4వ నెల 2024 శ్రీరామకృష్ణ తీర్థం ముక్కొట్టి చాలా విశేషమైన రోజు. ఈ మొట్టమొదటిగా ఈ నెలలో వచ్చే అద్భుతమైన ఈ శ్రీరామకృష్ణ తీర్థం దర్శించండి. అద్భుతమైన వీడియో చూసే ముందు మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రేచ్ఛ గోవింద. అదిగో మనకు ఆ హనుమంతుల వారు మనకు స్వాగతం చెప్తున్నాడు శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటికి. మనం మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి 6 కిలోమీటర్లు మనం వెహికల్స్ కూడా రానియరు, మన వెహికల్స్ రానియరు. బస్సులో వచ్చి ఇక్కడ నుంచి మనం పూర్తిగా పాపనాశం డ్యామ్కి వచ్చి ఈ పాపనాశం డ్యామ్ నుంచి మనం నడిచి వెళ్ళాలి. 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ రామకృష్ణ తీర్థం దట్టమైన అరణ్య ప్రాంతము. అదిగో దర్శించండి ఈ పాపనాశం డ్యామ్. ఇది అద్భుతంగా ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అందులో ఈ పాపనాశ తీర్థం, పాపనాశ డ్యామ్ ఒకటి అమృతం లాంటి వాటరు. ఈ వనమూలికలతో భగవంతుడు సృష్టించిన వర్షంతో అద్భుతంగా జలకలతో ఉన్నాయి. ఈ గోగర్భ డ్యాము, రామకృష్ణ తీర్థం, ఈ జపాలి, ఈ ఆకాశం, ఇక్కడ అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు భక్తుల కోసం భగవంతుడు ఎప్పుడు మనకు వాటర్ ఇబ్బంది లేకుండా ఆ స్వచ్ఛమైన అమృతం లాంటి వాటర్, ఈ వాటర్ తాగడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదిగో దర్శించండి. దట్టమైన అరణ్య ప్రాంతం ఇది. అద్భుతంగా ఉంటుంది. ఈ లోయలు, జలపాతాలు ఇటువంటి చూడాలంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే తప్ప చూడలేము. ఓం నమో వెంకటేశాయ. గోవింద. జై శ్రీ రాధే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటికి వెళ్తున్నాము. చాలా అద్భుతమైన తీర్థము ఇది. ప్రతి జనవరి నెలలో పౌర్ణమి రోజు వస్తుంది. ఇది చాలా విశేషం. ఈరోజు ఈ రామకృష్ణ తీర్థం ముక్కోటి చూసి ఎంజాయ్ చేయండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఈ వెంకటాచల క్షేత్రంలో ఎన్నో అద్భుతమైన తీర్థాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒక రామకృష్ణ తీర్థం. ఇది ఫస్ట్ జనవరి నెలలో పౌర్ణమిలో వస్తుంది. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అదిగో దర్శించండి. అద్భుతమైన ఆ పాపనాశ డ్యామ్, పాపనాశం తీర్థం దట్టమైన కొండల మధ్య. ఏమి ప్రశాంతం ఉందండి ఆ గంగమ్మ. ఏమి ప్రకృతి అండి. భగవంతుడు సృష్టించండి. ఒక పక్క కొండలు, అందమైన ప్రకృతి, చెట్లు, ఆ తీర్థాలు. ఏమి ప్రకృతి అండి, ఏమి వైకుంఠం అండి. ఈ వైకుంఠానికి వస్తే ఆనందం తప్ప ఇంకేముండదండి. అదిగో ఈ తీర్థాలకు వచ్చే భక్తుల కోసం స్వామి మనకు ఎంత ఏర్పాటు చేశాడండి. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారండి మనకి. తీర్థానికి వెళ్ళే వాళ్ళకి పొంగళ్ళు, బెల్లం పొంగలు, మామూలు పొంగలు, పెరుగన్నము, సాంబార్ అన్నము, పులిహోర ప్యాకెట్లు, మళ్ళీ మధ్యలో దారిలో తిని పులిహోర ప్యాకెట్లు ఇక్కడి నుంచి మనం తీసుకొని ఇక్కడ మనకు తినేసి ఒకసారి ఆకలేదు, ఒకసారి రౌండ్ తినేసి మళ్ళీ సెకండ్ రౌండ్కి మనం ట్రెక్కింగ్ ఏరియా వెళ్తాం కాబట్టి, దట్టమైన అరణ్యాలు వెళ్తాం కాబట్టి అక్కడ ఆకలి అయితే మళ్ళీ ఆ పట్లాలు కూడా ఇచ్చారండి. ఎంత ప్రేమ అండి స్వామికి మనం అంటే. ఎన్ని ఏర్పాట్లు చేశారండి. ఇటువంటి తీర్థాలు చూడాలన్నా కూడా ఎన్నో కోట్ల మంది ఉండే జనాభాలో వేల మంది, వందల మంది వచ్చారు తప్ప ఇటువంటి తీర్థాలు చూడడానికి ఎవరికో ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప ఇటువంటి తీర్థాలు చూడలేమండి. చాలా సాహసించి రావాలి. భగవంతుడి ప్రేమ అనుగ్రహం ఉంటే తప్ప ఇటువంటి తీర్థాలు చూడలేమండి. ఒంటికి పని చెప్పాలి, కాళ్ళకి పని చెప్పాలి, ఎంతో కష్టపడి నడిచి వెళ్ళాలి. ఏది చేసినా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప, పూర్వజన్మ వాసన ఫలం ఆ కలియుగ ప్రతి శ్రీ వెంకటేశ్వర అనుకుంటే తప్ప ఇటువంటి తీర్థాలు రాలేమండి. ఎందుకంటే ఇది సాక్షాత్తు భూలోక వైకుంఠ క్షేత్రం అండి. ఇటువంటి క్షేత్రంలో తిరగాలన్నా కూడా మనకు పూర్వజన్మ ఫలం ఇంక శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం కలగాలండి. ఓం నమో వెంకటేశ. అదిగో దర్శించండి. దట్టమైన చూసేంత దూరం అటవీ ప్రాంతం, దట్టమైన లోయలు, జలపాతాలు, సుందర వనాలుగా అద్భుతంగా కూడా చూడండి. ఈ గాలి పీల్చుకున్న మన ఒంటికి ఎంతో ఆరోగ్యం అండి. అటువంటి అద్భుతమైన ఈ వెంకటాచల క్షేత్రంలో ఎన్నో తీర్థాలు, ఎంతో విశేషాలు. దర్శించండి. రండి, ముందుకు వెళ్దాం. ఇక్కడి నుంచి మనకు కొంచెం దూరం స్టెప్స్ వస్తాయండి. తర్వాత ఆ అడవి మార్గంలోకి వెళ్ళిపోతాము. అదిగో చూడండి, ఈ వైకుంఠంలో నిషిద్ధ చర్యలను బోర్డు వేశారు. మనం అగ్గి వేయడం, ధూమపానం ఇటువంటి బ్యాడ్ ఏం చేయకూడదండి. అక్కడ కొండపైన వైకుంఠంలో ఇది చేసినా మనం పుణ్యానికి ఇక్కడ వెళ్ళాం కానీ పాపం పని చేయడానికి కాదు. అటువంటి చేసినా కూడా స్వామి మనం క్షమించడు. అటువంటి పాపం పనులు ఏమి వైకుంఠంలో చేయకూడదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. మా వీడియో ఫుల్గా కంటిన్యూగా చూడండి. కంప్లీట్గా ఈ తీర్థంతో చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. అదిగో చూడండి, ఇక్కడ మనకు బోర్డు వేశారు. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే
కుమారధార తీర్థం, పశుపధార తీర్థం, అది ఫిబ్రవరి మాఘమాసంలో వస్తుంది. ఈ సైడ్ వెళ్ళాలి. మనం ఇటు స్ట్రైట్గా వెళ్తే రామకృష్ణ తీర్థం, తుమ్మూరు తీర్థం, ఇంకా ఎన్నో అద్భుతమైన తీర్థాలు ఉన్నాయి. రండి వెళ్దాం ముందుకు. ఓం నమో వెంకటేశాయ. పోయిందా? మనం ఈరోజు రామకృష్ణ తీర్థం ముక్కోటి చాలా అద్భుతమైన తీర్థం వెళ్తున్నాం. ఈరోజు దట్టమైన టూరాంధ్ర ట్రెక్కింగ్ ఏరియా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు వచ్చేసాం అద్భుతమైన సనక సనందనాది తీర్థం. ఇక్కడ సనక సనందనాథులు అంటే ఎవరు? సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రులు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు భక్తులు. అటువంటి అద్భుతమైన తీర్థం అదిగో దర్శించండి. కలియుగ ప్రత్యక్షం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఈ అద్భుతమైన సనక సనందనాది తీర్థంలో ఎప్పుడు మంచి అమృతం ఉంటుందండి. మంచినీళ్ళు కాదండి, అమృతం అండి. నేను ఎన్నోసార్లు ఈ స్వామి దయ వల్ల ఇక్కడ వచ్చాను, ఈ తీర్థం నీళ్ళు సేవించాను, కనువి తీర కడుపుండా తాగాను, చిన్న జలుబు కూడా పడుతుంది. అంటే అద్భుతమైన గంగండి. ఈ మహానుభావు ఎంతోమంది యోగులు ఋషులు తపస్సు చేసిన ఈ క్షేత్రాల్లో ఈ స్వామి అనుగ్రహంతో ఎప్పుడూ ఉంటాయండి ఈ మంచినీళ్ళు. మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేస్తాం, మంచినీళ్ళు పడవు. కానీ ఇక్కడ స్వామి మహిమ ఎప్పుడు ఈ మంచినీళ్ళు ఉంటాయండి. ఎంత కమ్మటి, ఎంతో మినరల్స్ కలిగిన వాటర్ అండి. మనం మినరల్ వాటర్ అంటాం, అసలైన మినరల్ వాటర్, అసలైన అమృతం లాంటి వాటర్ ఇవ్వండి. ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. నేను ఎన్నోసార్లు ఈ నీళ్ళు తాగాను, బాగా ఎంతో ఇష్టంగా తాగుతాను. ఆ రోజు అన్నం కూడా ఆహారం కూడా సరిగ్గా తీసుకొని అంటే అద్భుతంగా ఉంటుంది. అదిగో రండి లోపలికి వెళ్దాం. అద్భుతంగా ఇక్కడ అద్భుతమైన అమృతం లాంటి తీర్థం ఉంది, దర్శిద్దాం. ఇదిగో చూడండి, ఈ పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య ఎప్పుడు నీళ్ళు ఉంటాయండి. ఎలా సాధ్యం ఇది? భగవంతుడి కృప లేకపోతే ఎలా వస్తాయండి ఇంత పెద్ద బండరాళ్ళు చెట్ల మధ్య? ఆ పేటులో ఆ బండ్ల లోపల నుంచి గంగ వస్తాను చూడండి. ఈ ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఎలా వస్తుందండి? భగవంతుడు ఎక్కడుంటే అక్కడ గంగమ్మ ప్రవాహం వస్తూ ఉంటుందండి. అది నిదర్శనమే ఈ కలియుగ ప్రత్యక్ష తీర్థాలు. అదిగో దర్శిద్దాం రండి. ఎంతోమంది మహానుభావులు, ఋషులు, సనక సనందాదులు, ఎంతోమంది యోగులు, ఋషులు యుగాలుగా తపస్సులు చేసిన గుహలండి ఇవన్నీ. అదిగో దర్శించండి. అద్భుతమైన ఆ గుహలు ఇవ్వండి. ఇవన్నీ ఇటువంటి ఋషులు, యోగులు, ఋషులు, కిన్నెరులు, కింపురుషులు ఎంతోమంది తపస్సు చేసిన ఈ క్షేత్రాలు మనం అడుగుపెట్టడం మన కలియుగంలో మనం చేసుకున్న పుణ్యఫలం అండి. లేదంటే ఇలాంటి క్షేత్రాలు మనం దర్శించే భాగ్యం ఎవరిస్తారండి? స్వామి అనుగ్రహం ఉంటే తప్ప మనం చూడలేం. అనుగ్రహం వచ్చింది కాబట్టి ఈ కలియుగంలో మనం చూస్తున్నాం. అది ఈ కలియుగంలో ఎంతమంది చూస్తున్నారండి? ఎటువంటివి స్వామి అనుగ్రహం ఉండే వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. చూశారు కదా ప్రెస్, అద్భుతమైన సనక సనందనాది అద్భుతమైన తీర్థం దర్శించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి, మాకు బ్లెస్ చేయండి. మీరు భక్తులు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేస్తే మేము ఇంకా ఇటువంటి అద్భుతమైన ఎన్నో వీడియోలు మీకోసం భక్తితో అద్భుతమైన వీడియోలు తీసి పెడతామండి. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అదిగో చూడండి, ఒకప్పుడు ఇక్కడ తీర్థాలకి వెళ్ళే వాళ్ళకి మహానుభావులు ఇక్కడ పందిళ్ళు వేసి ఇక్కడ అన్నదానాలు, మంచినీళ్ళు దహనం చేసేవాళ్ళని. అటువంటి అద్భుతమైన ప్లేస్ అండి. రండి ఇంకా ముందుకెళ్దాం. చెప్పండి, లక్ష్మీనారాయణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, అంబరీష వరద గోవింద, అక్రూర వరద గోవింద, పద్మావతి ప్రియ గోవింద, గోవింద హరి గోవింద. ఎవరు మీది స్వామిలో? అంతా స్వామి రామకృష్ణ తీర్థానికి వచ్చారా? బాగా దర్శనం అయిందా? గుడ్. అంత రిటర్న్లో ఉండారా? పోయిందా? ఇక్కడ చూడండి, ఈ తీర్థానికి వచ్చే భక్తులకి మెడిసిన్ ఇస్తున్నారు. ఓఆర్ఎస్, ఏదన్నా ఎనర్జీ డౌన్ అయినా, బీపీ షుగర్ డౌన్ అయినా మెడిసిన్, తలనొప్పికి, జలుబుకి, కాళ్ళ నొప్పులకి చిన్న మెడిసిన్ ఇస్తున్నారండి. మనకు ఈ ఫెసిలిటీస్ కూడా కల్పించారు దేవస్థానంలో. ఉచిత వైద్య శిబిరము. మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడ ఈ మెడిసిన్ తీసుకొని, ఓఆర్ఎస్ తీసుకొని వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ. రండి. ఇంకా ఇది చలవ బండ్లు అంటారండి. ఇక్కడ కూడా ఎంతోమంది ఇబ్బంది పడితే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని, ఈ చలవ బండ్ల పైన చాలా చల్లగా ఉంటుంది. చూసేంత బండలే ఇక్కడ పనుకొని కొంచెం రెస్ట్ తీసుకొని అద్భుతంగా ఇక్కడ మళ్ళీ వెళ్తారండి. ముందుకు వెళ్దాం రండి. ఓం నమో వెంకటేశ. అదిగో దర్శించండి. ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ కుడి చేతి పక్కకి వెళ్తే తుమ్మూరు తీర్థం వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మనం ఆ లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తే రండి వెళ్దాం, ముందుకు వెళ్తారండి.
అదిగో చూడండి బోర్డు చూడండి. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే అది తుమ్మూరు తీర్థం రోడ్, బ్లాక్ చేసేది చూడండి, అది తుమ్మూరు తీర్థం వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ మనం నేరుగా పైకి వెళ్తే హైట్లో మనం కొండ ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇంకా రామకృష్ణ తీర్థానికి వెళ్దాము రండి. ఓం నమో వెంకటేశాయ. మీ శ్రేష్ గోవింద. ఉదయం లేరు అందరూ. తిరుమల కొండ గోవింద గోవింద గోవింద. సౌండ్ లేదు బా గోవిందులు, సౌండ్ అలసిపోయినారు గోవిందులు. ఇంకా తుమ్మూరు తీర్థం శేష తీర్థం పోతే ఇంకా కలిసిపోతారు గోవిందులు. చెప్పండి మా గోవిందా గోవిందా. అదిగో చూడండి భక్తులారా, ఇవన్నీ ఈత చెట్లు. ఈ సమ్మర్లో ఈతకాయలు అద్భుతంగా వచ్చేస్తాయి. ఆ ఈతకాయలు తినేదానికి ఎలుంగుడ్లు అద్భుతంగా వస్తాయి. ఇక్కడికి దట్టమైన అరణ్యాల మధ్య ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఉసిరికాయలు, నెల్లికాయలు కూడా, నెల్లికాయలు, అల్లికాయలు, ఇంకా ఈతకాయలు అద్భుతంగా ఉంటాయి. ఇది ఇక్కడ నుంచి చాలా డేంజరు, చాలా లోయలోకి వెళ్ళాలి మనము. రండి మాతో ట్రావెల్ చేయండి, మనం వెళ్దాం. ఇంకా శ్రీరామకృష్ణ తీర్థానికి. ఓం నమో వెంకటేశాయ భగవంతునామని చెప్పుకుంటూ మాతో రండి. గోవిందా గోవిందా గోవిందా. ఈ దట్టమైన అరణ్యాలకు వచ్చామండి. దట్టమైన ఇక్కడ నుంచి క్రిటికల్గా చాలా డేంజర్గా ఉంటుంది, చాలా నిలువుగా దిగాలి. ఇది వన్ వే. ఒక బ్యాచ్ కింద ఇక్కడ నుంచి దగ్గర ఒక 10 నిచ్చెనలు వస్తాయి. ఆ నిచ్చెన పైన దిగాలి. ఒక బ్యాచ్ పైకి ఎవడ వస్తే ఇంకో బ్యాచ్ పూర్తిగా బ్యాచ్ వచ్చినాక తర్వాత డౌన్ అవ్వాలి. చాలా డేంజర్గాను ఉంటుంది, అద్భుతంగాను ఉంటుంది. దట్టమైన లోయల్లోకి వెళ్ళాలి మనము. రండి వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమల క్షేత్రంలో అద్భుతమైన 108 దివ్య తీర్థాలు ఉన్నాయని అంటారు. కొంతమంది 365 తీర్థాలు ఉన్నాయంటారు. కానీ ఎన్నో అద్భుతమైన తీర్థాలు ఉన్నాయి. కానీ మనకి కొన్నిటికే భగవంతుడు అనుగ్రహించాడు, కొన్నిటి వరకే మనం వెళ్ళగలుగుతాము. ఎటువంటి అద్భుతమైన డేంజరస్ ప్లేస్లో ఉంటాయి ఈ తీర్థాలను కూడా. మనం చాలా సాహసించి ఒంటికి కొద్ది శ్రమ చేసి కాళ్ళకు బాగా పని చెప్పాలి, ఎంతో అద్భుతంగా హార్డ్ వర్క్ చేయాలి. ఇటువంటి తీర్థాలు చూడాలని కూడా రండి మాతో ట్రావెల్ చేయండి. ఈ అద్భుతమైన తీర్థాన్ని దట్టమైన లోయలోకి వెళ్ళి డౌన్ అయ్యి తీర్థానికి వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం ఏగురోధ్యానగమ్యం వందే విష్ణుం భౌవైహరం సర్వలోకైకనాథం. గోవింద గోవింద గోవింద. ఇదిగో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, భక్తులు ఎంతో సాహసంతో, ఎంతో ఓర్పుతో గోవిందనామం చేసుకుంటూ ఆ నిచ్చెనలు ఎక్కుతూ దిగుతూ ఎంతో శ్రమపడి వస్తున్నారు. ఆ భగవంతుని తీర్థాలు దర్శించాలని, అక్కడ పుణ్య స్నానాలు చేయాలని. అది సామాన్యమైన పని కాదండి. తీర్థ స్నానం అంటే సాక్షాత్ భగవంతుని అనుగ్రహం, ఎంతో అద్భుతం. ఆ భగవంతుని సంబంధించిన తీర్థాలను సామాన్యంగా ఎంతో చరిత్ర, ఎంతోమంది మహానుభావులు, శ్రీ ఋషులు తపస్సులు చేసిన భూములండి ఇవన్నీ. ఈ వేదభూమి, ఈ పుణ్యభూమి, ఈ కర్మభూమి, ఇటువంటి భూములు మనం పుట్టడం, మన భారతదేశంలో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి ధామాలు, ఇటువంటి ఎన్నో క్షేత్రాలు, ఈ ధామాల్లో మనం దర్శించడం, ఇక్కడ తీర్థాలు చూడడం, ఇక్కడ భగవంతుని సేవించడం మనకు ఎంతో విశేషమైన భగవంతుని అనుగ్రహం ఉంది. ఓం నమో వెంకటేశాయ. అద్భుతమైన ఈ పద్యం వినండి శ్రీ భగవద్భక్తులారా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిడు నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగిటే గాని కూడబొట్టిన సొమ్ము కొదవబోదు, పొందుగా మురుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కవునో దొరల కవును, తేని జుంటీకి లీవా తిరువరలకు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితిదోరా అన్నాడు మహానుభావుడు నృసింహ శతకర్త 100 పద్యాలు రాశాడండి. అద్భుతమైన. ఎవరన్నా తల్లి గర్భం నుండి ఏమైనా తెస్తారండి? ఏం తెలం. అలాగే పోయినాడు ఏమైనా ఎత్తుకొని పోతామండి? ఏం పాపం పుణ్యం తప్ప. మనం చేసిన పాపం పుణ్యం భగవంతుని అర్చన దానం ధర్మం ఇది తప్ప. అలాగే మనం ఎంత డబ్బు సంపాదించినా మనం అన్న బంగారం తింటామండి, లేదండి ఉప్పేసిన అన్నమే తింటాం. అటువంటి ఈ అద్భుతమైన ఈ పద్యానికి ఎంతో ఉంది. మనం డబ్బు సంపాదిస్తాం, ఆహా ఇది నాది అది నాది, ఈ భూమి నాది అది నాది అంటాం, ఎన్నో మాదిని విరవేగతాం. మంది ఏది కాదండి. ఈ ప్రకృతిలో తల్లి కడుపు నుండి ఎలా వచ్చామో మళ్ళీ ఈ భూమాత కడుపులోకి అలాగే వెళ్ళిపోతామండి. ఇది ఈ ప్రకృతి అంతా భగవంతుడు వరం. ఈ సముద్రాలు నదులు కొండలు ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు. కొద్ది రోజులు మనం గెస్ట్గా వచ్చి భూమిపైన ఆనందం పొంది జ్ఞానం తెలుసుకొని మళ్ళీ భగవంతుని వెళ్ళిపోవాలండి. అటువంటి విశేషమైన అర్థం ఉన్న పద్యం అండి ఇది. ఈ ఒక పద్యం చాలండి శ్రీమద్ భాగవతులుగా జ్ఞానం తెలుసుకొని బ్రతకడానికి. ఎంతో సంపాదిస్తాం, దాన ధర్మం లేకన్నా బ్రతుకుతాం, ఏం లాభం అండి. ఏ విధంగా తేనె ఎంతో కష్టపడి తేనె పెడతాయి, ఆ దారిని ఆ దొంగలు దాన్ని కొట్టుకొని తినేస్తారు. ఆ విధంగా మనం ఎంతో సంపాదించి దాన ధర్మం లేక ఎత్తిపెడేసి లాస్ట్కి దొంగలు తింటారో దొరలు తింటారు, ఏ లాభం అండి. అటువంటి అద్భుతం తెలుసుకోండి. ఓం నమో వెంకటేశాయ. అదిగో ఇది లాస్ట్ నిచ్చినండి, పెద్ద నిచ్చిన. మనం ఇప్పుడు అద్భుతమైన శ్రీ రామకృష్ణ తీర్థంకి వచ్చేసాము. అదిగో చూడండి భక్తులు దట్టమైన అరణ్య పర్వతాల మధ్య, చుట్టూ పెద్ద కొండలు, మధ్యలో పెద్ద బండ అండి, బండరాయి ఉంటుంది, పెద్ద బండ ఇది. మా చుట్టూ దట్టమైన అరణ్య ప్రాంతాల మధ్యలో ఉంటుంది ఇది. అదిగో దర్శించండి. అద్భుతమైన కొండలు, లోయలు, జలపాతాలు. ఇక్కడ శ్రీ రామకృష్ణ మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు, స్వామివారి అనుగ్రహం పొందాడు. చాలా విశేషమైన చరిత్ర ఉంది ఇక్కడ. ఆ రామకృష్ణ ఋషి తపస్సు చేయడం వల్లనే మనకు ఇక్కడ ఈ తీర్థం మనకు వచ్చిందండి. ఆ ఋషిని స్వామివారు కటాక్షించాడని ఇక్కడ స్థలమయోచన చెప్తుంది. అందుకే మనకు ఈ పుష్యమాసంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తే మనకు ఆ రామకృష్ణ మహర్షికి కలిగిన అనుగ్రహం మనకు కలుగుతుందని ఇక్కడ స్థలమయోచం. అదిగో దర్శించండి శ్రీ రామకృష్ణ తీర్థం. భక్తులు చూడండి ఎంతో అద్భుతంగా పుణ్య స్నానాలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అందమైన ప్రకృతిలో అద్భుతమైన ఈ జలపాతాలు, ఈ వాటర్ చూడండి, ఇంత దట్టమైన కొండల్లో ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ వాటర్. అసలు ఏం అద్భుతం అండి. ఇంత దట్టమైన కొండల్లో, ఈ వాగులో, ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఇక్కడ అమృతం లాంటి ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుందండి? ఇది భగవంతుడి కృప లేకపోతే ఎలా సాధ్యమండి? ఎక్కడ భగవంతుడు ఉన్నాడో, ఎక్కడ యోగులు ఋషులు భక్తులు ఉండారో అక్కడ గంగమ్మ ఏదో రూపంలో అనేక రూపాలతో అనేక పేర్లతో ప్రవహిస్తుంటుందండి. ఇది కదా అండి మన పుణ్యభూమి, ఇది కదండి. హాయ్ గోవింద. మనం ఉన్నాం ఈరోజు శ్రీరామకృష్ణ స్వామి రోజు రామకృష్ణ తీర్థంలో ఉన్నాం. ఈరోజు అద్భుతమైన రామకృష్ణ తీర్థం చూసి ఎంజాయ్ చేయండి. ఆ శ్రీరామకృష్ణ దర్శించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. జై శ్రీరామ్, జై గోవింద. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ తీర్థానికి ఇప్పుడు 2 సార్లు వచ్చే భాగ్యం కలిగింది. చాలా అద్భుతమైన తీర్థం, దర్శించండి. ఇటువంటి తీర్థాలు దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. ఇటువంటి తీర్థ స్నానం చేయడం మనకు విశేషమైన ఆరోగ్యం, లక్ష్మీ కటాక్షం, శ్రీ వెంకటేశ్వర కృపా కటాక్షం, జ్ఞానం, మోక్షం. ఫస్ట్ మన మనిషి జన్మెత్తినప్పుడు జ్ఞానం తెలుసుకోవాలండి. మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో తెలుసుకోవాలండి. అది దాన్ని జ్ఞానం ఉంటారు. ఆ జ్ఞానం తెలుసుకోవాలి. అసలు పరమాత్మ అనుగ్రహం కలిగి మోక్షం కలుగుతుంది. ఈ మానవ జన్మకు ఎంతకన్నా పరమార్థం ఇంకేముందండి. చూడండి భక్తులు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ. భగవంతుని పుణ్య స్నానాలు చేసుకొని ఈ దట్టమైన కొండల మధ్య ఎంత అద్భుతంగా చూడండి. ఇటువంటి తీర్థాలు దర్శించడం, సేవించడం. అదిగో అక్కడ భక్తులంతా స్వామి శ్రీరామకృష్ణ దర్శనం చేసుకుంటారు చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామకృష్ణ తీర్థం నుంచి ఇంకా డౌన్కి వచ్చాము. ఇక్కడ పర్మిషన్ లేదు, ఆ సెక్యూరిటీ గార్డ్స్ కూడా పంపలేదు. మేము పర్మిషన్ తీసుకొని వచ్చాము. ఇక్కడ ఇంకా లోయ చాలా జారుతూ ఉంటుంది. ఇక్కడంతా పాచి ఎక్కువ, అద్భుతంగా వాటర్ ఫాల్స్ పైన నుండి ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి కింద. అద్భుతంగా ఉంటుంది తీర్థం. ఈ రామకృష్ణ తీర్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లొకేషన్లో చాలా డేంజర్గా కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద బావి కూడా ఉంది.
ఇక్కడ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే మునగొచ్చు, కానీ వాళ్ళు పంపించట్లేదు, దేవస్థానం వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ పంపించట్లేదు. కానీ చాలా అద్భుతంగా వండర్ఫుల్గా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీకోసం ఎంత అద్భుతంగా షూట్ చేసి ఈ వీడియో పెట్టాము. దర్శించి తరించండి, ఎంజాయ్ చేయండి, ప్రకృతిని ఎంజాయ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఏం అద్భుతం అండి, ఏం ప్రకృతి అండి, ఏం అద్భుతంగా ఉందండి ఈ ప్రకృతి. ఈ జలపాతాలు, ఈ అందం, ఈ చెట్లు, ఈ కొండలు, ఈ సాక్షాత్ ఈ వైకుంఠం సాధ్యం. గోవింద 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 గోవింద. అదిగో దర్శించండి శ్రీరామచంద్ర ప్రభు, శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైన చిన్న చిన్న మూర్తులు ఉంటారండి ఇక్కడ. ప్రతి సంవత్సరం ఈ రామకృష్ణ తీర్థం రోజు ఈ స్వామి బ్రాహ్మణ స్వాములు వచ్చి ఇక్కడ విశేషంగా మార్నింగ్ ఉదయం పూటే వచ్చేసి అభిషేకం అర్చనలు చేసి అలంకరణ నైవేద్యం చేసి తర్వాత వెళ్ళిపోతారండి. అదిగో దర్శించండి. ఒక పక్క శ్రీకృష్ణ పరమాత్ముడు, ఒక పక్క శ్రీరామచంద్రుడు ఒక పక్క ఉన్నాడు, దర్శించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులనాయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయ దాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వసుదేవసుతం దేవం కంసచారమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. కృతయుగంలో లక్ష్మీ నరసింహస్వామిగా వస్తే అదే త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడిగా ధర్మమూర్తి అయి వచ్చాడు. అదే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా ధర్మమూర్తి అయి వచ్చాడు. అటువంటి అద్భుతమైన ధర్మమూర్తులు ఇక్కడ మనకు ఈ రామకృష్ణ తీర్థంలో కొలువై ఉండారు. వాళ్ళ పదాలు పట్టుకుంటే చాలదండి మనకు జ్ఞానము, మోక్షం, లక్ష్మీ కటాక్షం రావడానికి. కాబట్టి శ్రీరామకృష్ణ అవతార గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, ప్రకృతి పురుష గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవింద హరి గోవింద శ్రీ వెంకటరమణ గోవింద. అందరూ ఆ గోవిందనామస్మరణ చేయండి. ఎందుకంటే ఈ కలియుగంలో కలవు వెంకటనాయక, కలవు హరినామస్మరణ. ఈ కలియుగంలో హరినామస్మరణకు మించింది లేదండి. మనం ఏ పని చేసుకుంటున్నా ఎలా ధర్మంగా బ్రతికి ఆ భగవంతుని నామాన్ని జపించుకుంటే చాలండి. అందుకన్నా ఆ భగవంతుని పాదాలు పట్టుకొని భగవంతుని నామం జపించుకోండి చాలు. అదిగో భక్తులు ఎంతో అద్భుతంగా ప్రకృతిని, ఆ వాతావరణాన్ని, అక్కడ తీర్థ స్నానాలను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఎంత అద్భుతంగా చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతిలో భక్తులంతా. చూడండి ఆడుకుంటున్నారు. సరే కదా ఫ్రెండ్స్, అద్భుతమైన శ్రీ రామకృష్ణ తీర్థం కోటి చేయండి, ఎంజాయ్. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామకృష్ణ తీర్థం మొత్తం పూర్తిగా చూసుకొని స్వామి శ్రీరామకృష్ణ స్వామి అనుగ్రహం తీసుకొని ఇప్పుడు మనం పాపనాశ తీర్థానికి వచ్చేసాము. ఈ పాపనాశ తీర్థం ఇక్కడ పాప వినాశనం. మనం ఇక్కడ స్నానం చేస్తే మన పాప వినాశనం. మనం తెలియక చేసిన తప్పులు మనం ఇక్కడ స్నానం చేసుకొని మనం ఇక్కడ ఉండే శ్రీ గంగాదేవి శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ అద్భుతంగా ఈ టెంపుల్లో ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ అద్భుతమైన పుణ్యస్నానం చేసుకొని వెళ్తే మనకు ఆ కలియుగ ప్రత్యక్షం శ్రీ వెంకటేశ్వర స్వామి మన పాపాలను హరించేవాడు. మన పాపాలు ఈ కలియుగంలో మన వెంట్రుకలు ఆశ్రయించి ఉంటారు. అందుకే మనకు ఇక్కడ స్వామికి గుండు కొడతాము.
అటువంటి ఇక్కడ పుణ్యస్నానాలు చేసుకుని పోతే మన పాపాలు హరింపజేసి జ్ఞానం, లక్ష్మీ కటాక్షాన్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తాడు పరంధాముడు. అటువంటి అద్భుతమైన తీర్థం ఇది. అదిగో చూడండి ఎంత బాగా ఆ దుప్పి అక్కడ మేస్తూ ఉంది అడవుల్లో, దట్టమైన అరణ్య ప్రాంతంలో. అదిగో చూడండి ఆ పున్నమి పౌర్ణమి వేళ ఆ చంద్రభాగముడు అద్భుతంగా ఆకాశంలో అద్భుతంగా ఉన్నాడు. దర్శించుకోండి. అద్భుతంగా స్వామివారి గరుడ వాహనం దర్శించి తరించండి. ఓం నమో వెంకటేశాయ. ప్రతి నెల పౌర్ణమి రోజు స్వామివారు సాయం సంధ్య వేళ పౌర్ణమి రోజు 7 గంటలకి గరుడ వాహనం పైన అద్భుతంగా వస్తాడు. అద్భుతమైన నగలు, ఆభరణాలతో మనల్ని అనుగ్రహించడానికి స్వామివారు వస్తాడు. అటువంటి లక్ష్మీకరుణ్ణి, మోక్షకారుకొని ఆ పాదాలు పట్టుకుంటే మనం విశేషమైన జ్ఞానం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. చూసారా ఫ్రెండ్స్, అద్భుతమైన భక్తజనం గోవింద 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 అని అంత అద్భుతంగా ఆ స్వామిని స్మరిస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. మా వీడియో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మాకు కామెంట్స్ పెట్టండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. భక్తితో, ప్రేమతో మీ సురేష్ గోవింద. మా యూట్యూబ్ పేరు పి సురేష్ గోవింద. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ రాధే కృష్ణ.